సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా గ్రీటింగ్స్. మీ మూవీ అంకల్. ఈరోజు జనరల్గా మనం ఎక్కువ ఆర్టిస్టులు కానీ యాక్టర్స్ కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఆ విషయాల్లోకి మనం వెళ్ళమండి. మనం మోస్ట్లీ మూవీ అప్డేట్స్, టెక్నికల్ అప్డేట్స్ వీటిలోనే మాట్లాడతాం తప్ప మూవీ స్టార్స్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ జనరల్గా మనం అవాయిడ్ చేస్తాం. బట్ ఒక శుభకార్యం జరిగినప్పుడు, ఒక మంచి విషయం జరిగినప్పుడు దాన్ని మాట్లాడుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అందులోనూ ఇద్దరు సెలబ్రిటీస్, ఇద్దరు ఫ్యామిలీ సెలబ్రిటీస్, అందులోనూ మన తెలుగులో పైకి వచ్చిన స్టార్స్ వాళ్ళేనండి. మన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, విరోష్ అని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ టైటిల్ అవుతున్నారు, వాళ్ళు ట్రెండ్ అవుతున్నారు. సో వీరి వివాహం జరిగింది. తాజ్ కృష్ణాలో అద్భుతమైన రిసెప్షన్ ఇచ్చారు. ఆ రిసెప్షన్లో మన పొలిటికల్ లీడర్స్, హూ ఈజ్ హూ ఆఫ్ అవర్ తెలుగు స్టేట్స్, కిషన్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారి మిస్సెస్ కానీ, ఇంకా పెద్ద పెద్ద స్టార్ సవితా ఇందర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి, ఇంకా పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్తో సహా అటెండ్ అయ్యారు. అట్లాగే మనము స్టార్స్ తీసుకుంటే ఎవరండి అసలు టాలీవుడ్ తారాతోరణం అంతా అక్కడే ఉందా, తారలన్నీ అక్కడే మెరుస్తున్నాయా అన్నంత కలర్ఫుల్గా వెంకటేష్, ఇహ మన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ మాల్లో ఉండి కూడా ఆయన వచ్చారు. అల్లు అర్జున్ ఆయన బ్రహ్మాండంగా షైన్ అయ్యారు. సో పెద్ద పెద్ద స్టార్స్ అంతా వచ్చారు, పెద్ద హీరోలు వచ్చారు. వీళ్ళే కాకుండా మన యంగ్ హీరోస్, నవీన్ పొలిశెట్టి అక్కడ చాలా హడావిడి చేశాడు. చిరంజీవి గారిని ఏదో పట్టుకుని లాగడం, ఫోటోలు దిగడం, సితార నాగవంశీ గారి ప్రొడ్యూసర్లు వచ్చారు, వాళ్ళు సితార నాగవంశీ గారితో ఏదో హడావిడి చేయడం, ఇట్లా చాలా సందడిగా పెద్ద పెద్ద స్టార్స్, చిన్న స్టార్స్ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్లా కలిసిపోయి చాలా అద్భుతంగా జరిగింది ఈ పెళ్ళి. అలాగే ఈ పెళ్ళి అంటే ఈ రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్కి ముందు వారి పెళ్ళి రాజస్థాన్లో ఐటీసీ రిసార్ట్స్లో ఒక డెస్టినేషన్ వెడ్డింగ్గా లిమిటెడ్ అతిథులతో వాళ్ళు చేసుకున్నారు ఆ వెడ్డింగ్. ఆ వెడ్డింగ్లో ఒక తమాషా విషయం మనకు తెలుస్తుంది. అంటే మన ఈ వివాహం మన జరిగేది హిందూ వైదిక సాంప్రదాయాల ప్రకారం, హిందూ వేద సాంప్రదాయాల ప్రకారం జరుగుతాయి మన హిందూ వివాహాలు. అంటే 7 ప్రదక్షిణాలు చేయడం కానీ, 3 ముళ్ళు కానీ ఇవన్నీ. అయితే రష్మిక మందన్న వారి పెద్దలు, అంటే ఆవిడ తరతరాల నుంచి వారికి కంగువ, కొడువ అని ఇటువంటి సాంప్రదాయాల్లో వైదిక ధర్మాలకి కొంచెం భిన్నంగా ఉండే, అంటే ఒక హిందూయిజంకి సబ్సెక్ట్ లాంటి కొన్ని రిచువల్స్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయని. సో ఈ వివాహం అక్కడ 2 సార్లు, అంటే మన హిందూ హైందవ వైదిక పద్ధతుల్లో 2 కొంగువ, కడువ ఆ ప్రాంతం వారి పద్ధతిలో కూడా ఇక్కడ 2 వివాహాలు జరిగాయని తెలుస్తోంది. అది కూడా చాలా తమాషా విషయం ఈ పెళ్లిలో. ఇక అదైపోయిన తర్వాత నాగర్ కర్నూల్లో ఉన్న విజయ్ దేవరకొండ గారు కొత్తగా కట్టుకున్న ఫామ్ హౌస్లో వారు సత్యనారాయణ చేసుకోవడం, అంటే గృహప్రవేశం, అంటే బ్రైడ్ కొత్తగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అవగానే వధువు వచ్చి గృహప్రవేశం చేస్తుంది. అది ఆ వ్యవహారం. అట్లానే ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, ఇవన్నీ నాగర్ కర్నూలులోని ఆయన సొంత ఊరిలో వారు కట్టుకున్న ఫామ్ హౌస్లో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఆ తర్వాత అభిమానులందరికీ ఒక అద్భుతమైన విందు. అది వాళ్ళిద్దరు పర్సనల్గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పర్సనల్గా వడ్డించడం, ఊరి ప్రజలందరితోనూ మాట్లాడడం, అలాగే చాలామందికి తన ఊరి ప్రజలకి వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడం, ఇట్లా ఎన్నో సామాజిక కార్యక్రమాలు అనౌన్స్ చేయడం, ఇలాంటి మంచి విషయాలు కూడా వాళ్ళు చేశారు. ఇక ఆ తర్వాత మనము మళ్ళీ రిసెప్షన్లోకి వచ్చేస్తే, ఈ రిసెప్షన్లో అన్ని మంచి విషయాలు జరిగిన ఒక చిన్న తమాషా విషయాలు జరిగాయి. అల్లు శిరీష్, నైనిక ఈవెంట్ జరిగినప్పుడు అక్కడికి మన మెగాస్టార్ చిరంజీవి గారు, అంటే సొంత మావయ్య అవుతారు కదా, ఆయన ఆ రోజు రాలేదు, ఆయనకి ఏదో హ్యాండ్ పెయిన్ ఉన్నారు. కానీ ఆయన ఈ ఫంక్షన్లో ఆయన కనిపించారు. సో అదొకటి కొంచెము ఏమిటి అప్పుడు రాలేదు ఇప్పుడు అని అన్నారు. బట్ ఎనీహో రామ్ చరణ్ వాళ్ళందరూ వచ్చారు. బట్ ఆయన పెద్దవారు ఆయన ఇక్కడ అంటే ఒకవేళ విజయ్ దేవరకొండ మీద ఆయనకు ఉన్న అభిమానం ఏ స్థాయిలో ఉందన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే బాలీవుడ్ నుంచి కూడా కరణ్ జోహారు ఇట్లాంటి వాళ్ళు రావడము, అలాగే మల్టీలింగ్వల్ మూవీస్లో చేస్తున్న మృణాల్ ఠాకూర్, చాలా కాలం తర్వాత కృతి శెట్టి, ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఫంక్షన్లో తమాషాగా మెరిశారు. సో అందరూ వచ్చి చాలా బాగా జరిగిన వెడ్డింగు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారు కొంచెం హ్యూమర్ టచ్ ఇచ్చారు. ఇక మా రిచువల్స్ అన్నీ అయిపోయి మేము అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం, మీకు దొరకం అని, అలా తమాషా ఒక పదంతో ఆయన ఎండ్ చేశారు. ఆయన అలాగే వైఫ్ని తీసుకొస్తున్నప్పుడు రష్మికని హాల్లోకి వస్తున్నప్పుడు జనం అంతా కొంచెం ఈ పాపారాజీలాగా మీద పడబోతుంటే ఆవిడని జాగ్రత్తగా కవర్ చేసుకుని తీసుకొచ్చే విధానం, అంటే ఒక మగాడు ఒక ముగుడిగా మారినప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది
అనేది కొంచెం తమాషాగా కనిపించింది అక్కడ. సో ఆవిడని ప్రొటెక్ట్ చేసుకురావడం అంటే ఇట్స్ ఆల్ పాజిటివ్, లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ విపరీతమైన ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ వెడ్డింగ్ విశేషాలు కానీ, వాళ్ళ రిసెప్షన్ కానీ, వాళ్ళ నాగర్ కర్నూలు ఫామ్ హౌస్లో చేసిన వారి అన్నదానం కానీ, లేకపోతే అభిమానులందరితో కలిసి వాళ్ళు టైం స్పెండ్ చేయడం కానీ, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ అకేషన్. ఐ బ్లెస్ యంగ్ ఆర్టిస్ట్స్ అండ్ ద కపుల్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ ఫ్యూచర్. అండ్ వాళ్ళ రణబలి సినిమా కూడా రాబోతుంది. చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. సో ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. సో విషింగ్ ఆల్ దెమ్ వెరీ బెస్ట్. అండ్ మూవీ అంకుల్ సైనింగ్ ఆఫ్.